మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ మైసూర్ బోండా. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: మైదా 1 కప్పు, బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, పచ్చిమిర్చి ముక్కలు 2, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నీరు కొద్దిగా, నూనె వేయించడానికి. ఒక గిన్నెలో మైదా, బియ్యపు పిండి, పెరుగు, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపాలి. తరువాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. కొద్దిగా నీరు వేసుకుంటూ గట్టిగా ఉండే మిశ్రమం బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేయాలి. ఒక కడాయిలో నూనె పోసి మంటపై బాగా వేడి చేయాలి. బ్యాటర్ను చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసుకోవాలి. సో ఇది ఇక్కడ మిశ్రమం గట్టిగా ఉంటే బోండా నూనె పీల్చుకోదు, మెత్తగా వస్తుంది. పెరుగు రైసీగా ఉండాలి. సోడా ఎక్కువైతే బోండా నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. నూనె వేడిగా ఉన్నప్పుడే బోండా వేయాలి. ఇవన్నీ చిట్కాలు. సో దీని నుంచి వచ్చే పోషకాలు ఏమంటారా? క్యాలరీస్ వచ్చేసి 240 క్యాలరీస్ వస్తాయి ఒక 2 బోండాలు తింటే. కార్బోహైడ్రేట్లు 30 గ్రామ్స్, ప్రోటీన్ 4 గ్రామ్స్, ఫ్యాట్ 11 గ్రామ్స్, ఫైబర్ ఓన్లీ 1 గ్రామ్. ఇది అప్పుడప్పుడు తినాలి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది కొంచెం కష్టమే. సో చూసి తినండి. వై? బికాస్ క్యాలరీస్ ఎక్కువే. చూసుకొని తినండి. తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.